2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. సో ఈ రోజు మనం చూస్తే బంగారం ధర ఊహించని స్థాయికి పెరిగిపోయింది అని చెప్పొచ్చు. బంగారం రేట్ ఇంత పెరగడానికి రీజన్ ఏంటి? కొంతమంది కొనలేకపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొనుక్కున్నారు. వీళ్ళకి ఉన్న తేడా ఏంటి? ఎందుకు వీళ్ళు కొనుక్కుంటున్నారు, వీళ్ళు ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు? అయ్యో, చాలా వర్తిస్తాయి నాన్న. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని విశ్వ నియమాలు విశ్వరహస్యాలు పార్ట్ 2లో రాయడం జరిగింది. బంగారం అనేది మనకు ఏ ఏ అర్హతలు కలిగి ఉంటే మన దగ్గరికి వస్తుంది, ఏ ఏ లోపాల వల్ల మనకు బంగారం దూరం అవుతుందని విశ్వ నియమాలు విశ్వరహస్యాలు పార్ట్ 2లో రాయడం జరిగింది నాన్న. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఏ కర్మలను చేస్తే మనకు బంగారం బాగా వస్తుంది, ఏ కర్మలను చేస్తే మనకు బంగారం దూరం అవుతుందో మనకు తెలుస్తుంది. దాన్నే షార్ట్ కట్గా ఇప్పుడు నేను చెప్తున్నాను, విన్నాను. ఏంటంటే బంగారము అనేది కొంతమంది పూర్వకాలంలో మనుషులను చూస్తే కనుక ఒంటి నిండా బంగారం వేసుకునేవాళ్ళు. మంచి కంకణాలు, కడియాలు, చేతికి కడియాలు, కాళ్ళ కడియాలు, అంతా బంగారం వడ్డాణాలతో సహా ఉండేది. బంగారం ఎక్కువ ఉండేది. అంటే వాళ్ళకి ఏంటి, పూర్వీకులు బంగారం ఎలా ఉండేది అని అంటే అప్పుడు కూడా కాస్ట్లీనే, కానీ ప్రతి వాళ్ళు ధరించేవాళ్ళు. బంగారం ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో మనకు ఒక ఆజ్ఞా చక్రము మనది యాక్టివేషన్ అవుతుంది, సహస్రార చక్రము యాక్టివేషన్ అవుతుంది అనే రూల్ అనమాట. స్త్రీలు బంగారం ఖచ్చితంగా ధరించాలి. ఏమి లేకపోయినా పుస్తలన్నా బంగారం ఉండాలి అంటుంటుంది. అవి కనుక మనకు ఆ కొంచెం బంగారం చెవులో కానీ దేనికైనా మనకు లేకపోతే మన బాడీ విశ్వంతో అటాచ్డ్ పొందదు, బలహీనులమైపోతాము అన్నాడు. ఇవాళ బంగారం కొనలేని స్థితి వచ్చింది. పూర్వకాలము తమ కొంత ఆస్తి ఉంటే దాన ధర్మాలు చేసేవాళ్ళు, తమ దగ్గర డబ్బు ఉంటే బీదవాళ్లకు రాసిచ్చిపోయేవాళ్ళు. ఇవాళ ఎవరన్నా 10 రూపాయలు ఇస్తారమ్మా, కావాలి 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 అనే కానీ 10 రూపాయలు దానం చేద్దాము అనేది లేదా? ఎప్పుడైతే ఒక పదవిలో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడో, ఎవ్వరికి సహాయం చేయకుండా తన అహంకారంతో ఉంటాడో, వాడి తర్వాత జన్మలో ఇంత బంగారం రాదు, ఇల్లు రాదు. ఎవరైతే IAS IPS ఆఫీసర్లో ఉంటారో వాళ్ళు తమ సబార్డినేట్స్ చులకనగా చూసి, అంటే తమకున్న అధికారానికి అహంకారాన్ని తోడై ఉండి వాళ్ళు చేయవలసిన ధర్మాన్ని అధర్మంగా చేస్తారో అలాంటి వాళ్ళకే బంగారం రాదు. బంగారం ఇవాళ అంత ఎత్తుకు ఎందుకు వెళ్ళిపోయింది? మనం లో లెవెల్కి వెళ్ళామని అర్థం. ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. బంగారం షాప్లోకి పోతే నీకు ఫుల్ రష్ కనిపిస్తుంది, కానీ కొనలేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు కదా. బంగారం షాపులో ఫుల్ పబ్లిక్ కనిపించినా కొనలేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఎందుకు? జనరేషన్ గ్యాప్తో జన్మ వస్తూ పోతున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో దాన ధర్మాలు చేయటం లేదు, తన డ్యూటీని తాను కరెక్ట్గా చేయటం లేదు. ఏ పొలిటికల్ కానీ ఏదైనా అది ఒక జర్నలిస్ట్గా ఉంటే తను బ్లాక్మెయిల్ చేయడానికి మొదలుపెట్టాడు, లేదా ఒక టీవీగా ఉంటే వాళ్ళు కూడా ఎట్లా డబ్బు కామ్నా 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 అనేది తెలిసిపోయింది. ఎవరైతే నిజాయితీతో ధర్మంతో పద్ధతిగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏమ్మా అంటే ఏంటి? ఈ జనరేషన్ మారుతున్నప్పుడు మంచి పనులు చేసేవాళ్ళు, మంచి రాసేవాళ్ళు, జర్నలిజంలో కూడా కొన్ని పత్రికలు మూతపడుతున్నాయని మనం పేపర్లో చూస్తున్నాం. ధర్మము నిజాయితీతో నడిస్తే నడవటం లేదు. ఒక జర్నలిస్టుకు ఎంత డబ్బు ఇస్తారు నాన్న? మహా అంటే ఇంత రాస్తే 150 రూపాయలు, 200. అక్కడ ఎక్కడైనా ఇల్లు కడతా పోతుంటే వాడిని చూసి నీవు ఇల్లీగల్ చేసినావు, నీవు పర్మిషన్ లేకుండా వచ్చినావు, నేను రేపు పోతా, నువ్వు పైసలు ఇస్తావా లేదని అడిగి వసూలు చేస్తాడు జర్నలిస్టు. ఇలా చేయడంలో వాళ్ళు బ్రతకలేకపోతున్నారు కాబట్టి ఇది చేస్తున్నారు. అదే వాళ్ళ కరెక్ట్ అయిన శాలరీస్ వస్తే చెయ్యడు కదా నాన్న, కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఎవరమైతే ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటున్నామో, ఎవరైతే వాళ్ళు బాగున్నారు నాకు లేదని మనం బాధపడుతున్నామో అక్కడనే మనం తప్పు చేస్తూ పోతున్నారా. ఒక రాజకీయ నాయకుడు ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఈ ఉన్న అధికారంతో నేను నా కుటుంబ సభ్యులు కోట్లు సంపాదించుకుంటాము అనుకుంటే ఉన్నారు, కానీ పబ్లిక్కి ఒక ఈవెంట్ చేయడానికి 5,000 కోట్లు 6,000 కోట్లు ఖర్చు చేసుకుంటున్నాడు తన పార్టీ ప్రగల్భానికో లేదా ఒక స్టాచ్యూ పెట్టడానికో. అదే 5,000 కోట్లు 500 కోట్లు ఒక ఊరు బాగు చేసే రాజకీయ నాయకుడు మనకి ఎన్నడన్నా కనిపించారా? మనం ఏ పార్టీని కూడా విమర్శించటం లేదు, ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం.
అంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తి 5,000 కోట్లతో ఒక చిన్న ఫంక్షన్ చేస్తాడు, 5,000 కోట్లతో ఒక ఈవెంట్ ఏదన్నా చేసి నేను చేశాను అని చూపిస్తాడు. అదే 5,000 కోట్లను నువ్వు ఒక ఊరు బాగు చేయొచ్చు కదా, చేస్తాడా? ఎప్పుడైతే మనం ఎలాగ ధర్మాన్ని తప్పుతూ వస్తున్నామో, ఒక టీచర్ డ్యూటీ చేయటం లేదు, ఆయాల డ్యూటీలు చేయటం లేదు, ఒక కలెక్టర్ల డ్యూటీ చేయటం లేదు. ఎక్కడైతే మనకు ధర్మం తాడి తప్పుతూ పోతుంటుందో బంగారం మనం అందుకోలేని స్థితిలో ఉంటుంది. ధర్మమునికి మళ్ళంటేనేమో బంగారానికి ఎంత దూరంగా ధర్మం తప్పడం వల్లనే ధర్మం తప్పడం వల్లనే. ధర్మము అంటే మన మూలాధార చక్రము, కర్మని నిర్ణయించేవాడు మూలాధార చక్రం. అంటే విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి, మనలో పంచభూతాలు ఉన్నాయి. మనలో పంచభూతాల్లో మొదటిది మూలాధార చక్రము. ఈ మూలాధార చక్రముని ఎవరైతే ధర్మాన్ని పాటించరో మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది, అది రెడ్ కలర్. కాబట్టి ఎప్పుడైతే ధర్మాన్ని పాటించటం లేదో రాను అతను ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఏదో ఇబ్బంది కలిగింది ఒక అమ్మాయికి, అతను ఏదో మోసం చేశాడు, అమ్మాయిని అబ్బాయి మోసం చేశాడు, అబ్బాయిని అమ్మాయి, వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. వాళ్ళు ఏమనుకున్నారు, మేము కర్మ నివృత్తి చేసుకున్నాం ఇక్కడ అనుకున్నారు. వాళ్ళు పుట్టేటప్పుడే పెరాలసిస్తో పుడతారు, కాళ్ళు చేతులు లేకుండా పుడతారు, ఫిట్స్ వస్తూ పుడతారు. పుట్టగానే కాళ్ళు చేతులు శరీర అవయవాలు ఏవి పనిచేయవు. ఇప్పుడు మీరు అంటారు పుట్టగానే వాడికి హార్ట్లో హోల్ వచ్చింది ఎందుకమ్మా అని. ఎందుకు వచ్చింది, వాడు ఏం చేశాడు కాబట్టి అది వచ్చింది. చేసిందే వస్తుంది తప్ప వేరే వాళ్ళది నాకు రాదు కదా నాన్న. ఇవాళ మనం ఏదో రకమైన ఇబ్బందిని పడుతున్నాము, మనం చేసిందే మనకు వచ్చింది, కానీ మొగుడు చేసింది, పెళ్ళానికి పిల్లలు చేసింది మనకు రాదు కదా. కాబట్టి మనం చేసిందే మనం అనుభవిస్తున్నాము అనే సంగతి మనము గుర్తించుకోగలగాలి. ఇంకోటి రెండవది వాటర్ కూడా ఇప్పుడు భూమి ఎలాగైతే తరిగిపోతూ పబ్లిక్ పెరిగిపోతూ ఉంటే ఫ్లాట్స్ 20, 30, 40 ఒకే దాంట్లో 20 ఫ్లాట్లు వస్తున్నాయి కదా, 30 ఫ్లాట్లు 40 కూడా పెడుతున్నాయి కదా. అంటే భూతత్వం తగ్గిపోయింది, మనకి భూమి కూడా లేదు. తర్వాత రెండవది వాటర్ డెఫిషియన్సీ. ప్రతి వాళ్ళకి వాటర్ డెఫిషియన్సీ ఉంది. వాళ్ళ ఏసీలో ఉంటున్నాము, ల్యాప్టాప్లు, ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్. ఆ వైబ్రేషన్ వల్ల ప్రకృతిలో ఉండే నీరంతా ఎవాపరేట్ అయిపోతుంది. నీటి తత్వం తగ్గిపోయినప్పుడు కూడా మనం బంగారానికి దూరం అవుతాం. ప్రవాహం, లక్ష్మీదేవి అంటే ప్రవాహం, ఆమె నిలకడగా ఉండదు, ఇవాళ నీ చేతిలో ఉంటుంది, రేపు ఇంకో ఆయన చేతిలో ఉంటుందని పూర్వీకులు చెప్పేవాళ్ళు. లక్ష్మి అంటే నీళ్ళ లాంటిది అని, నీళ్ళలాగా ఖర్చు పెట్టకూడదు అని. నీళ్ళలాగా ఖర్చు పెట్టకూడదు అనడానికి ఒక కథ కూడా చెప్పారు మనకు. ఏం కథ చెప్పారు, పెళ్లి చూపులకు వెళ్ళారు, ఒక అమ్మాయికి ఒక చెంబు నీళ్ళు ఇచ్చారు, ఇంకో అమ్మాయికి ఇంకో చెంబు నీళ్ళు ఇచ్చారు. ఒక పిల్ల దబ్బున పోసేసుకుందంట, అమ్మో ఇది నా ఆస్తి అంతా 2 రోజుల్లో ఖర్చు చేస్తుంది, ఈ పిల్ల వద్దు అనుకున్నానంట. ఇంకో పిల్ల అదే నీళ్ళను కొంచెం చేసి కొంచెం నీళ్ళు పక్కన పెట్టిందట. నీళ్లు ఎలా ఖర్చు చేస్తారో ఆ వ్యక్తిలో ఫైనాన్షియల్ అలాగా ఉంటుంది అనేది శాస్త్రం. అంటే నీటితో కూడా బంగారానికి అనుబంధం ఉంది. తర్వాత ఏమిటిది, గాలి ఒక కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అనేది మనుషుల్లో ఎవరికైనా ఉందా అమ్మా? ఇవాళ రేపు మనం అనుకుందాం, అరే నిన్న మొన్నటిదాకా ఒక తీరు మాట్లాడిండి, వాళ్ళ కనపడుతలేడు, మాట్లాడుతలేడు. మనకి ఎవరైనా అవసరమైతేనే 10 సార్లు ఫోన్ చేస్తున్నారు తప్ప తర్వాత బాగున్నావా అని పలకరించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళే చేయాలి కదా, మనమే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి. కానీ వాళ్ళు కూడా ఫోన్ చేసి బాగున్నావా అని అడగొచ్చు కదా, వాళ్ళు చేయరు. వాళ్ళకి మన అవసరమైతే చేస్తారు, కానీ మనం చేయలేదని మాత్రం అంటారు. కాబట్టి ఒక ప్రేమ కృతజ్ఞత ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేదు నాన్న. తల్లి మీద కూతురికి, తండ్రి మీద కూతురికి, బిడ్డల మీద, పని వాళ్ళ మీద, దేని మీద కృతజ్ఞత లేదు. మనం ఇవాళ కృతజ్ఞత అంటే రోజు 1000 కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు కదా. ఆ సూర్యుడు మనకు కరెక్ట్ టయానికి వచ్చినందుకు కృతజ్ఞత, ఇవాళ వానబడి మన ఇండ్లు కొట్టుకుపోనందుకు కృతజ్ఞత, భూకంపాలు రాకుండా మనం బాగున్నామని కృతజ్ఞత. ఈ సూర్యుడికి, గాలికి, భూమికి, ఆకాశానికి. ఆకాశం ఊడి పడిపోతే మనం ఎక్కడుంటాము? ఆకాశం ఎంత డిస్టెన్స్లో ఉండాలో అంత డిస్టెన్స్లో ఉండి మనకు శబ్దశక్తిని మనలో ప్రవహింపచేస్తుంది కదా. ఎన్నడన్నా ఆకాశానికి కృతజ్ఞత చెప్పామా? ఆకాశాన్ని మనం చూసామా? పంచభూతాలకు ఎప్పుడైతే మనం డిటాచ్డ్ అవుతున్నామో అలాగే బంగారానికి, ఇంటికి కూడా దూరం అవుతాం. అంటే ఒక పొలం కొనాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక బంగారం కొనుక్కోవాలన్నా గగనంగా మారతాయి. ఎందుకంటే పంచభూతాలతో అటాచ్మెంట్ మనం కలిగి ఉంటేనే, పంచభూతాల రిలేషన్షిప్ తోటే ఇవన్నీ మనకు లభించడం జరుగుతుంది. తర్వాత స్త్రీలను హత్య చేయడం కానీ, స్త్రీలను అవమానించడం కానీ, ఎప్పుడైతే స్త్రీ దోషం చేసిన వాళ్ళకి బంగారం మస్తు పైసలు ఉంటాయి వాళ్ళ దగ్గర, బంగారం కొనేంత డబ్బులు కూడా ఉంటాయి, కానీ కొనుక్కుంటే వాళ్ళకి అది నచ్చదు. అక్కడికి బొంగనే
అబ్బా నాకు నచ్చిన నెక్లెసే దొరకలేదు అనుకుంటూ వచ్చేస్తారు. డబ్బులు ఉంటాయి, బంగారం కొనలేరు. స్త్రీలను హింసించిన వాళ్ళకు కూడా డబ్బు రాదు. కాబట్టి ఇలా కొన్ని రకాలైన పాపాలను చేస్తున్నాం మనము. మన ధర్మాన్ని మనం మర్చిపోతున్నాము, పంచభూతాలకి దూరంగా మనం ఉంటున్నాము. కాబట్టే రావటం లేదు. అది కావాలి అనుకున్నప్పుడు సజెషన్స్, భూమితో అనుబంధము, నీళ్లతో అనుబంధము, సూర్యుడితో అనుబంధం, కృతజ్ఞతాభావం మనలో పెంచుకుంటే మనకు తప్పకుండా బంగారం కొనుక్కోగలుగుతాం. దానం కూడా చేయాలి. దానం చేసే గుణం లేని వాళ్ళకి, ధర్మాన్ని పాటించని వాళ్ళకి, దానం చేయని వాళ్ళకి బంగారము, ఇల్లు, పొలాలు రావు. అదే శాస్త్రం చెప్తాం. అంటే ఇప్పుడు బంగారం కొనుక్కోవాలి అన్నా కూడా మనం పంచభూతాలతోటి ఎప్పుడు కూడా కలిసే ఉండాలి. సైన్స్ ప్రకారమే. మళ్ళీ అది ఆధ్యాత్మికత కూడా కాదు కదా నాన్న, సైన్స్. సైన్స్. దట్ ఈస్ సైన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.